ఓట్లు మింగేసేటువంటి నాయకులు, ప్రజలు, వ్యాపారస్తులు ఉన్న చోట నేను ఎందుకు దేశం కోసం త్యాగం చేయాలి? నాకేమిటి పని? నా ప్రాణం పోగొట్టుకోవాలి, ఎందుకు పోగొట్టుకోవాలి? త్యాగం సామాన్యమైంది కాదు. పత్రికల్లో మీరు చదివి ఉంటారు, నేను స్వయంగా చూడలేదు కానీ దినపత్రికలు, ఆదివారం పుస్తకాల్లోనూ వాటిలోనూ చదివి ఇంతంత మహానుభావుల గురించి అసలు ఏ తల్లి అయినా తన పిల్లలకి చెబుతోందా, ఒరే సైనికులు చేస్తున్న త్యాగం ఇదిరా అని? చెప్పడం లేదమ్మా, నన్ను మన్నించండి. మహిళలు మారితే ప్రపంచం అంతా మారుతుంది. మహిళల ముందు దేశభక్తిని పిల్లలకి నూరు పోస్తే దేశం చాలా బాగుంటుంది, దేశం చాలా బాగుంటుంది. ఈ సభకి వచ్చిన మహిళలందరినీ నా మాతృస్వరూపంగా భావించి నమస్కారం పెట్టి కోరుతున్నా. పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి. మట్టి పిసుక్కున్నవాడికి నా కూతురుని ఏమన్నా వంకర మాటలు మాట్లాడకండి అమ్మా. మట్టి పిసుక్కున్నవాడికి ఇవ్వకుండా ఇంకోటికి ఇస్తే పీక పిసికేస్తాడమ్మా, జాగ్రత్త. మట్టి పిసుకడమే నయం. పీక పిసికేవాడి కంటే మట్టి పిసికేవాడు చాలా మంచివాడు. అమెరికాకి, ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం అమ్మాయిలను సంబంధాలు ఇచ్చి. వాడు విమానం దిగితే చాలు, ఏమిటో ఒక విమానంలోంచి అదో లగేజీ కూడా దిగుతుంది, వీడు కూడా దిగాడు, పెద్ద విషయం కాదు ఇక్కడ. అంతే, మా అల్లుడు విమానం ఎక్కాడు, మా అమ్ముడు విమానం ఎక్కాడు, వాడు అమ్మాయిని పాడెక్కించేస్తాడమ్మా. ఎక్కడెక్కడో ఎంత దూరం అయితే అంత గొప్ప, ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప, ఎంత పదవి ఉంటే అంత గొప్ప అని ఆలోచిస్తున్నాం. కానీ మన ఊళ్ళోనే మనకు హాయిగా బంధువర్గంలోనే 10 ఎకరాల పొలం ఉన్న కుర్రాడు ఉన్నాడు కదా, మంచి చాకులో ఉన్నాడు, గుణపల్లా ఉన్నాడు, పుట్టే పిల్లలు కూడా గుణపల్లాగే ఉంటారని వాడికి ఇవ్వాలి మా పిల్లల్ని తీసుకెళ్ళి.